నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. గుర్తింపు కోసం పాదయాత్రలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పామర్రు టీడీపీ ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా. రాష్ట్రంలో పచ్చదనం పెరుగుదలకు అందరూ కృషి చేయాలి. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి. పార్వతీపురం మండలం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామాల్లో ఏనుగుల బీభత్సం. ఆందోళనకు గురవుతున్న స్థానికులు. అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో భూ మాఫియా చెలరేగిపోతోంది. స్థలాలు ఖాళీగా కనబడితే చాలు కొందరు ఆక్రమించేస్తున్నారు. అలాంటిదే మార్కాపురం మండలం పెద్దనాగులవరంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన మల్లె మంగమ్మ అనే మహిళకు చెందిన 1.30 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి వెంచర్ ఏర్పాటు చేశారు. తమ భూమి ఆక్రమణకు గురైందని తెలుసుకున్న మహిళ వ్యాపారులను నిలదీసింది. అయినా లెక్క చేయకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. దీంతో ఆమె చేసేదేం లేక అధికారుల చుట్టూ తిరుగుతోంది. తమ భూమిని కాపాడాలని కోరుతూ కుమార్తెలు గ్రామస్తులతో కలిసి భూమి వద్ద ధర్నా చేశారు. మా భూమిని ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు మా భూమిని మా భూమిని మా భూమిని. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజల చేతుల ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ అవగాహన ర్యాలీ పట్టణంలో సుగాలి కాలనీలో ఆర్డీఓ మాదిరి, మున్సిపల్ కమిషనర్ మనోజ, అలాగే ఎంఆర్ఓ ప్రభుత్వ సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఆర్డీఓకే మాదిరి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తీసుకువచ్చిన వాట్సాప్ గురించి వివరించారు. ఇక ప్రభుత్వం పథకాలతో ఏది కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ హాయ్ అని పడితే మీకు కావాల్సిన సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా క్షణాల్లో పని అయితే విధంగా పనులు జరుగుతాయని ఆర్డీఓ వివరించారు. కావాల్సిన సదుపాయాలన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ నెంబర్ మీ ఫోన్లో సేవ్ చేసుకోండి మన మిత్ర అని చెప్పేసి గవర్నమెంట్ నెంబర్ అనమాట. మీరు హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, మీకు ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ ఫోన్ ద్వారా అవైల్ చేసుకోవచ్చు. మీరు దూరంలో ఉన్న ఆఫీస్ చుట్టూ తిరగాలి అని ఏమి ఇబ్బంది లేదు. ఫోన్ ద్వారా కూడా మనం గవర్నమెంట్ నడుపుతుంది. సో మీ ఇంట్లో వాళ్ళు, మీ బంధువులందరూ కూడా ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ నెంబర్ నడుస్తున్నాం. కొంచెం దగ్గరగా ఉండండి, ఎంఆర్ఓ దగ్గర ఉండండి కొంచెం. నర్సరావుపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న రైలింగ్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ పార్టీ పథకాలను బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బాబురావు సోమవారం తీసేశారు. ఇక అంబేద్కర్ విగ్రహం వద్ద మతతత్వ బీజేపీ పార్టీ జెండాలు అలంకరించడం సరికాదని, అటువంటి కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు దిగకూడదని, అంబేద్కర్ విగ్రహానికి ఎందుకు దండ వేయలేదని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఇక లోవముట బుడ్డెమ్మ ఖర్గ గ్రామ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఏనుగుల బీభత్సం సృష్టించాయి. ఈ మేరకు పాలక మహేంద్రరావు నివాసంపై ఏనుగుల గుంపు దాడి చేసి ఇంటిని నేలమట్టం చేశాయి. గాఢ నిద్రలో ఉన్న మేము ఏనుగుల కీంకారాలను విని వాటిని చూశాక ఏం జరుగుతుందోనన్న భయంతో ఇంటి నుండి పరుగులు తీశామని బాధితులు పేర్కొన్నారు. వర్షాధార ప్రాంతం కావడంతో ఎంతో చెమటోడ్చి 4 నెలలు పండించిన పంటను సంవత్సరమంతా తింటామని, ఈ సమయంలో ఏనుగులు నాశనం చేశాయని వారు వాపోతున్నారు. ఏనుగుల గుంపు దాటికి పరిసరాలన్నీ చిందరవందరయ్యాయని, ఆ ప్రాంతమంతా భయానకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించి వాటి బారి నుండి రక్షించాలని ఏజెన్సీ గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి ఇక్కడ పూర్వం నుంచి మా అత్త మామ ఉన్నారు. మేము పెళ్ళి ఒక ముందు నుంచి ఇక్కడ పాక కట్టి ఉన్నాం నాయన. రాత్రి జరిగిన సంకటన మేము చెప్పలేకపోనాం. చెప్పన్నటికి కూడా భయం వేసేస్తుంది. చచ్చిపోతాం. మరి 10 నిమిషాలతోటి పరిగెట్టి వెళ్ళాం ఇలాగ అరుపులతోటి. మరి ఉంటే చచ్చిపోతాం. మరి నిద్దరు మత్తులోనో బతికి పరిగెట్టి వెళ్ళిపోనాం. లేకపోతే చచ్చిపోతాం. మరి 10 నిమిషాలే మాకు లేపించింది దేవుడు, మాకు కాపాడు.
మాది మా దుట్టుకల్ పంచాయతీ అండి, దాదుపురం గ్రామము. ఇక్కడ చాలా పుట్టుపూర్వం నుండి ఈ ఏరియాలో ఇక్కడే వ్యవసాయం చేసి కష్టపడి ఇక్కడ బ్రతుకుతున్నాము. రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఏనుగులు ఈ ప్రాంతంలో ప్రవేశించి ఉన్నటువంటి ఒక ఇల్లుని పాడు చేసి వ్యవసాయాన్ని కూడా బాగా పాడు చేస్తే మరి దేవుడు ఏదో ఒక రకంగా రక్షించే తప్ప లేకపోతే రాత్రి చనిపోవలసింది. దీనికి వెంటనే చర్య తీసుకొని దీన్ని ఒక న్యాయం చేస్తారని కోరుతున్నామండి. ఇలాగే ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయాలు అనేక ఉన్నాయి, అవి కూడా పాడైపోతున్నాయి. దీన్ని వెంటనే ఫారెస్ట్ వాళ్ళు దీన్ని ప్రభుత్వం వారికి చెప్పి చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. వన మహోత్సవంతో తెలంగాణ రాష్ట్రంలో మరింత పచ్చదనం పెరుగుతోందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మాజీ సైనికుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారం డివిజన్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పరమేశ్వర్ రెడ్డి మొక్కలను నాటి అనంతరం కాలనీవాసులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 79,000 మొక్కలను నాటేందుకు సిద్ధమైన మాజీ సైనికులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ 79 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 30,000 మంది మాజీ సైనికులు జీహెచ్ఎంసీ పరిధిలో 79,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలియజేశారు. మరి పచ్చగా ఉండాలి రాష్ట్రం అని కూడా ఈరోజు మరి మొక్కల్లో నాటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నియోజకవర్గ వ్యాప్తంగా మరి మా కార్యకర్తలందరూ కూడా మరి ప్రతి డివిజన్లో, ప్రతి బస్సులో, ప్రతి కాలనీలో కూడా మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఏ విధంగా అయితే మరి చెట్లు నాటడం వల్ల వాటిని కాపాడడం వల్ల మనల్ని కూడా అవి కాపాడుతాయని ఆ రోజు పెద్దలు చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి పర్యావరణాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు సమాజం పైన ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉంది. మరి అవి అరికట్టేందుకు మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టినందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తని నాచారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరూ కూడా మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మరి మిత్రుడు ఏదైతే 78,000 మొక్కలు తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు గారు చేతుల మీదుగా దీని పోస్టర్ లాంచింగ్ అన్న జరిగింది. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ దాంతోపాటు 79,000 చెట్లు మన తెలంగాణ జీహెచ్ఎంసీ ప్రాంతంలో నాటుతున్నాం. దీనికి 30,000 సైనికులు, తెలంగాణలో ఉన్న 30,000 సైనికులు మరియు నాచారం కాంగ్రెస్ 6th డివిజన్ కార్యకర్తలందరూ, పైగా ఈరోజు చీఫ్ గెస్ట్గా విచ్చేయించిన మా ఉప్పల్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ పరమేశ్వర గారు, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ దీనికి సహకరించిన మా కాంగ్రెస్ పెద్దలందరూ, మా ట్రిపుల్ ఎస్ యువసేన సోల్జర్. కృష్ణా పామర్రు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మతి భ్రమించిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గ్రామాల వెంట తిరుగుతున్నాడన్నారు. ఇక నియోజకవర్గంలో ప్రజలు మర్చిపోతున్నారని, గుర్తింపు కోసం ప్రజల్లో అశాంతిని రేపుతున్నారు. నియోజకవర్గంలో ఎటువంటి కొరత లేని ఎరువులను బూచిగా చూపించి పబ్బం గడుపుకుంటున్న నీచమైన వ్యక్తి మాజీ శాసనసభ్యులు కైలే అని మండిపడ్డారు. ఈ రోజున అధికారం వచ్చిన ఈ 12 నెలల్లో మార్కెట్కి చిన్నముత్తే ఒక ఉదాహరణ చెబుతున్నా. చిన్నముత్తే మార్కెట్ సొసైటీ వారు చిన్నముత్తే సొసైటీ వారు మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఇదిగో 50,000, అదేవిధంగా ఇంకోటి 1,50,000, ఏదైనా 2,06,985 రూపాయలు ఇప్పుడు చెల్లిస్తే స్టాక్ ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు స్టాక్ వస్తుంది. అదేవిధంగా వారం రోజుల క్రితం, అదేవిధంగా మళ్ళీ ఎల్లుండి ఇంకొద్దిగా స్టాక్. ఇంత దుస్థితికి కారణం ఏంటి? కేవలం అప్పటి సొసైటీ చేతిలో ఉన్న వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, వాటన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. మొత్తం డబ్బు బొక్కేసి మార్కెట్కి రూపాయి కట్టకుండా కుక్కలు చింపిన విస్తరలుగా సొసైటీలు మార్చి నిస్సిగ్గుగా సిగ్గుశరణం వదిలేసి ఈరోజు మౌమండలం పోయి రైతు పక్షాన పోరాటం అంటే నమ్మటానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా? నీకు అసలు నువ్వు అన్నం తింటున్నావా అనిల్ కుమార్, లేకపోతే ఇంకేమైనా తింటున్నావా?
గేదెలు గడ్డి తిని పాలైనా ఇస్తాయి. నువ్వు దేనికి పనికి రాకుండా ఈరోజు అవినీతి ఫుల్లు నీతికి నిల్లని సంవత్సరం క్రితం ప్రజలందరూ చీకొడితే ఈరోజు తగుదునమ్మా అని పిచ్చి పరాకాష్ఠకి చేరి నువ్వు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు కదా వీటన్నిటికీ కారణం. ఒక ఉదాహరణ చెప్పా, ఒక సొసైటీని మొత్తం కూడా దివాలా చేసేసి ₹1 పేమెంట్లు కూడా కట్టకుండా పందికొక్కుల్లాగా మీ నాయకులు మేస్తే ఈరోజు ఆ డబ్బులన్నీ కూడా జవాబుదారీతనంతో బాధ్యతతో విత్ ఎక్నాలజ్మెంట్స్ మేము కడుతున్నాం. కట్టి ఈరోజు స్టాక్ తీసుకొస్తున్నాం. 2 రోజుల క్రితం, రేపు ఎల్లుండి మళ్ళీ స్టాక్ వస్తుంది. జవాబుదారీతనంతో ఉన్నాం. ఒక రిపోర్ట్ ఉంది మా దగ్గర. పామరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని సొసైటీలకు గాను జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. సరుకు సప్లైలో యూరియా కానీ డిఏపి సప్లై మేము టాప్గా ఉన్నాం. నువ్వు మాట్లాడతావు అన్నదాత సుఖీభావ, నీకు 1 సెంటు భూమి లేదు, నా అకౌంట్లో రాలేదని ప్రూవ్ చేయడానికి నీ ఎఫిడవిటే సాక్ష్యం. ఏదో రాసేసావు, నీకు సంబంధం లేకుండా నీ ఎఫిడవిట్ వెళ్ళింది. లేకపోతే ఇట్లా మాట్లాడు. నీ ఎఫిడవిట్లో పామర్లో పొలం ఉందని నువ్వే చూపించుకున్నావు. తద్వారా అన్నదాత సుఖీభావ నీకు పడ్డట్టుగా మాకు డాక్యుమెంట్ వచ్చింది. కడప జిల్లా కమలాపురం సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఆధ్వర్యంలో కమలాపురం నియోజకవర్గ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. కమలాపురం ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీ అధ్యక్షుడిగా రాఘవేంద్ర, కార్యదర్శిగా షేక్ సాదిక్, ఉపాధ్యక్షులుగా మణికంఠరెడ్డి తిలక్, అలాగే సహాయ కార్యదర్శులుగా షేక్ రబ్బానీ, సుబ్బరాయుడు, సాయి, శశికాంత్ నియమిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపైన రాజీ లేని పోరాటం చేయాలి అని, మత కలహాలు లేకుండా మనమందరం ఒకటి అని చాటి చెప్పాలని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులను దోపిడీని అడ్డుకోవాలని వారు తెలియజేశారు. పట్టమని 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక్క పరిశ్రమ కూడా పెట్టిన దాఖలాలు లేవు. పైగా విద్యారంగంలోనే సమూలమైనటువంటి మార్పుల పేరుతో, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి, మత ఛాందసవాదాన్ని, అశాస్త్రీయ భావజాలాన్ని చొప్పించేటటువంటి సంస్కృతిని ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకురావడానికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నాడు. పైగా యూనివర్సిటీలను కూడా బీజేపీ అండ్ సంఘ్ పరివార్ యొక్క కబంధ హస్తాల్లోకి తీసుకోవడానికి నిరంతర ప్రయత్నం సాగిస్తూ ఉన్నాడు. కానీ ఇవాళ విద్యారంగ సమస్యలకు వరకు వచ్చేటప్పటికి విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వము జీడిపిలో 6%, రాష్ట్ర ప్రభుత్వం 10% కేటాయించాలా. తద్వారా ఎడ్యుకేషన్లో మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటిది పూర్తిగా లోపించింది. మరి రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో చెప్పినటువంటి వాగ్దానాలలో ప్రధానమైనటువంటి ఫీజు రియంబర్స్మెంటు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు పదే చెప్తా వచ్చారు. కానీ ఇప్పటికీ ఏడాది దాటింది. ఫీజు రియంబర్స్మెంట్ పైన ఒక యాక్షన్ ప్లాన్ లేదు. ఈ సంవత్సరం ఇస్తామని, ఈ నెలలో ఇస్తామనేటువంటిది కానీ లేదు. పోయిన ప్రభుత్వము 3 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిందని ఈ ప్రభుత్వమే చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పైన క్లారిటీ ఇవ్వకపోవడం అనేటువంటిది బాధ్యతారాహిత్యాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఎడ్యుకేషన్ కూడా ఇవాళ కేజీ అధ్యక్షుడిగా రాఘవాను, అలాగే కార్యదర్శి సాదిక్గా, ఉపాధ్యక్షుడిగా మణిను, సహాయ కార్యదర్శిగా రబ్బాని, ఇలా మాకు ఒక నూతన కమిటీ వేసినందుకు జిల్లా సిపిఐ కార్యదర్శి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా కూడా, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో కూడా వాళ్ళకు మౌలిక సదుపాయాల గురించి కూడా దాని మీద కూడా మేము ఎనలేని పోరాటం చేస్తామని, అలాగే విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటామని, ప్రతి ఒక్క విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయం అయితేనేమి, టీచర్ పోస్టుల భర్తీ విషయంలో అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో అయితేనేమి, పిల్లలకు కల్పిస్తున్నటువంటి మధ్యాహ్న భోజనం విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము అందరికీ అందుబాటులో ఉంటాము. ఏ విద్యార్థులకైనా కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా మా వరకు తెలియజేయండి. ఖచ్చితంగా మీ యొక్క సమస్య పరిష్కారానికి మేము ఎల్లప్పుడూ. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మెట్లగూడెం ప్రభుత్వం పాఠశాల నూతనంగా ప్రారంభం కావడంతో మధ్యాహ్నం భోజనం అమలు, అలాగే విద్యార్థుల అర్ధాకలితో అలమటిస్తున్నారని స్థానికులు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బయ్యారం మండల PACS చైర్మన్ మూల సుధాకర్ రెడ్డి పర్యటించి గ్రామస్తుల సమక్షంలో మెట్లగూడెం విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులను అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2003లో ITD ద్వారా ఆ పాఠశాల నిర్మాణం జరిగిందని,
ఆ తర్వాత మండల పరిషత్తుకు అప్పగించడం జరిగిందని, పాఠశాలలో విద్యార్థుల కొరతతో పాఠశాల మూతపడిందని వారు తెలిపారు. 2 రోజుల తర్వాత సార్ వచ్చి నాకు గెలవడం జరిగింది. రాజు గారు సార్ నాకు చెప్పిన వెంటనే నేను జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ గారితో మాట్లాడి ఏంటి దీని పరిస్థితి అంటే ఒక 15 రోజులలో దీనికి నేను అన్ని విధాల దీనికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదే విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇంకా పై ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కోరంకయ్య గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం నుంచి దీనికి ఐడి వచ్చి ప్రభుత్వం నుంచి మధ్యాహ్నం భోజనానికి కావాల్సిన సదుపాయాలన్నీ వచ్చేదా కొంత టైం పట్టవచ్చు, మరి దాంతో పిల్లలు కొంత ఇబ్బంది పడతారు అని చెప్పి ఒక ఆలోచనతో ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశం ప్రకారం ఎప్పుడు నెల కానీ ఇంకా 2 నెలలు కానీ 3 నెలలు కానీ లేదా వచ్చే సంవత్సరానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రాని కొన్ని మనం అనుకున్నంత ఈజీగా కావు. అప్పటిదాకా ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం ప్రతి నెల ఈ 11 మంది స్కూల్ పిల్లలకు ఏ అయితే మధ్యాహ్న భోజనానికి అవసరమైన నిత్యావసర సరుకులు మొత్తం బియ్యంతో సహా ఉప్పు పప్పు అన్నీ కూడా మేము ఇవ్వడానికి ముందు వచ్చిన ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశంతో కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా మన ప్రాంతంలో మనలో ఒక వ్యక్తిగా మధ్యతరగతి కుటుంబంలో జన్మించి విద్య అంటే ఏంది, ఏజెన్సీ ప్రాంత ప్రజల యొక్క జీవన విధానం ఏంటి అని అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు పడేటువంటి మౌలికమైన వసతులు ఏవైతే ఉంటాయో ఈ సమాజంలో ఇప్పుడున్న సమాజంలో చదువు ఎంత ముఖ్యమో చదువుతో పాటు వ్యవసాయం కానీ విద్య వైద్యం ఇవన్నీ కూడా ఎంత ముఖ్యమో అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఎమ్మెల్యే గారు అన్ని విషయాలలో మరి తనదైన శైలిలో కృషి చేసుకుంటూ అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అందులో భాగంగానే ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా నా కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి ఆదేశం ప్రకారం ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు కూడా ఈ ప్రాంతాల్లో తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని మంచిగా చదివించి మనం ఏదైతే పేదరికంగా ఉన్నామో ఆ పేదరికాన్ని మన నుంచి దూరం పోవాలంటే దానికి ఏకైక మార్గం చదువు ద్వారానే మనమంతా కూడా ఉన్నతమైన స్థానాలకు పోతాం. ఎందుకంటే మేము ఈ వయసులో ఉన్నప్పుడు ఇట్లాంటి అవకాశాలు ఇలాంటి ప్రజాప్రతినిధులు లేరు. ఆ రోజున ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, మమ్మల్ని పూర్తిగా చదివించలేకపోయారు. కానీ ఆ చదువు విలువ ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది. కాబట్టి మేము పడే ఇబ్బందులు లేదా మన నాగేశ్వరరావు స్వామి ఇట్లాంటి పెద్దలు పడే ఇబ్బందులు వీళ్ళు పడకూడదు. వీళ్ళు చదివి ఉత్తీర్ణులై ఉత్తమ పౌరులై వీరి వచ్చే తరాలకు ఆదర్శంగా ఉండాలని, వీరి చదువుకు అయ్యే ఎటువంటి అవకాశాలు ఉన్నా ఎటువంటి సాయం అవసరం ఉన్నా కూడా మరి ఎమ్మెల్యే గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు ముందుకొస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ మరి వంట ఎవరైతే ఉన్నారో మరి వారు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ భూమికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ విద్యుత్ షాక్తో వాహనంతో సహా మంటలతో దగ్ధమై యువకుడు మృతి చెందిన ఘటన గుండాల మండలంలో చోటు చేసుకుంది. గుండాల సిఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం శంభూనిగూడెం పంచాయతీ వెన్నెలబైలు గ్రామానికి చెందిన పర్షికరాజు ద్విచక్ర వాహనంపై వ్యవసాయ భూమి వైపు వెళ్తున్నారు. మార్గంలో గమనించకుండా ఉన్న విద్యుత్ హైటెన్షన్ తీగలు తగలడంతో పాటు ద్విచక్ర వాహనం దగ్ధమై అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ తీగ ద్విచక్ర వాహనానికి ఆనుకొని ఉండడంతో దగ్ధమవుతున్న మృతిని చూస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రోధిస్తున్న తీరు అందరినీ కలిసివేసింది. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. అక్రిడిషన్ కలిగిన ప్రతి జర్నలిస్టుకి ఇంటి స్థలాలు ఇవ్వాలని కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం, గాంధీ విగ్రహం ఎదుట ఏపీయూడబ్ల్యూజే సంఘం నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే సంఘం నాయకులు నాగరాజ గౌడ్, అలాగే కొండప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వెంటనే కొత్త అక్రిడిషన్ కార్డులు ఇవ్వాలని, అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని, హెల్త్ కార్డు అమలు చేయాలని, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, తదితర దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం డిఆర్ఓ వెంకట నారాయణమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. చాలా మంది జర్నలిస్టులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులందరికీ గత ప్రభుత్వం మాదిరి కాకుండా కొత్తగా అందరికీ అక్రిడిషన్ కార్డులు ఇస్తారని ఆశించాము. కానీ ఈరోజు అక్రిడిషన్లు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సంవత్సరాలు గడుపుతుందే తప్ప అక్రిడిషన్లు ఇవ్వట్లేదు.
దీంతో జర్నలిస్టుల అక్రిడేషన్తో పాటు హెల్త్ కార్డులు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన వాయిదాల మీద వాయిదాలు వేయకోకుండా కొత్త అక్రిడేషన్లు జారీ చేయడానికి జీవోను వెంటనే విడుదల చేయాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హెల్త్ కార్డు అమలు విషయంలో చాలా జాప్యం జరుగుతోంది. కొన్ని హాస్పిటల్లో హెల్త్ కార్డు అంటే యాక్సెప్ట్ చేయట్లేదు. కనుక ఈ లోపాలను సవరించడానికి అధికారులతో కలిసి త్రైపాక్షిక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఏపీయూడబ్ల్యూజేగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పటి వరకు దాని గురించి ఊసేలేదు. చివరికి ఎన్నికల ముందు ఇస్తామని చెప్పి హడావుడి చేస్తారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత చేతులు ఎత్తేయడం పరిపాటిగా మారుతుంది. గత 10 ఏళ్ళుగా ఇదే జరుగుతోంది. ఈసారి అలా కాకుండా ముందే మేనిఫెస్టోలో ఏదైతే పేర్కొన్నారో ముందే అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గతంలో గత 2014 నుంచి 19 వరకు ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది జర్నలిస్ట్కి ఉండేది. అయితే గత ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. దీంతో జర్నలిస్టులు కవరేజ్కి వెళ్ళి మృత్యువాత పడి చనిపోతున్న ఘటనలు ఉన్నాయి. కానీ వాళ్ళ కుటుంబాలకి ఎలాంటి సౌకర్యం అంటే వాళ్ళకి ఎలాంటి బీమా రావట్లేదు. కనుక దాన్ని తక్షణమే ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని రెన్యువల్ పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలపైన ఈరోజు రాష్ట్ర పాలనలో జర్నలిస్టులకు చాలా ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డులకు చాలా కోత పెట్టింది. సరే, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులకు అవసరమైనటువంటి నూతన అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తారని, అలాగే హెల్త్ కార్డులు, ఇన్సూరెన్సు, ఇళ్ల పట్టాలు ఇవన్నీ ఇస్తారని ఆశించాము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాదాపు 1.5 ఏళ్ళకి అవస్థ ఉంది. 13 నెలలు దాటిపోయింది. ఈ రోజు వరకు కూడా మనకి నూతనంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో చాలామంది జర్నలిస్టులు అక్రిడేషన్ లేక ఇళ్ల పట్టాలు కానీ, ఇన్సూరెన్స్ కానీ, ప్రమాద బీమా కానీ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మా ఏపీడబ్ల్యూజే తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ప్రభుత్వం తక్షణమే అక్రిడేషన్ కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఉన్నటువంటి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా నూతనంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. అక్రిడేషన్ కార్డు కలిగిన ప్రతి జర్నలిస్టులకి ఇంటి పట్టాలు, పక్కా ఇళ్ళు ఇవ్వాలి. బీమా సౌకర్యం కల్పించాలి. అలాగే యాంటీ అటాక్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ చేయకపోతే ఈ సాధన కోసం, సమస్యల సాధన కోసం జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మేము పదే చెబుతున్నది ఏమంటే, ఇప్పటికే వచ్చి 13 నెలలు గడిచిపోయింది. 3 సార్లు అక్రిడేషన్ కార్డు రెన్యువల్ చేశారే తప్ప కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ జాప్యం మానండి. కమిటీల పేరుతో నిర్లక్ష్యం వద్దు. తక్షణమే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేసి వెంటనే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులతో పాటు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుర్తింపు కోసం పాదయాత్రలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, పామర్రు టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. రాష్ట్రంలో పచ్చదనం పెరుగుదలకు అందరూ కృషి చేయాలి. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి. పార్వతీపురం మండలం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామాల్లో ఏనుగుల బీభత్సం. ఆందోళనకు గురవుతున్న స్థానికులు. అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.